లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఎల్లమ్మ కళ్యాణంకి ముందైతే మైలలు తీస్తారని చెప్పి. ఇక్కడ దానికోసమే ఉగ్గోలు రావడం జరిగిందనమాట. ఉగ్గోలొస్తేనే మైలలు తీయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళనైతే నీళ్లు పోసి ఇంట్లోకైతే ఇన్వైట్ చేస్తామనమాట. అంటే వాళ్ళు కాళ్ళు కడిగినట్టనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లోకొచ్చాక అమ్మవారినైతే మేల్కొలుపుతారు. సో, వాళ్ళైతే పాట పాడతారనమాట. ఎల్లమ్మ కథకు సంబంధించింది. ఇంకా మంచిగా పాట పాడేసి అమ్మవారిని మేల్కొలుపుతారనమాట. మేల్కొలిపిన తర్వాత అయితే దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేస్తారు. అండ్ గుమ్మడికాయతో కూడా దిష్టి తీస్తారనమాట అమ్మవారికి. ఇన్ని డేస్ ఉన్న దిష్టంతా పోవడానికి. ఇంకా ఆ తర్వాతయితే ఇక్కడ పోలు రాయడం అంటారు దీన్ని. ఇక్కడైతే గొంగడి మీద పోలు రాస్తారనమాట. ఈ పోల్లోనే మనకు అమ్మవారి విగ్రహాలన్నీ గూడా పెట్టి మైలలు తీయడం అనేది జరుగుతది. మేమైతే కొత్త విగ్రహం తీసుకున్నాం కదా! అది టెంపుల్‌లో పెట్టాల్సొచ్చిందనమాట. మేము టెంపుల్‌కెళ్ళి తెచ్చుకోవాలి. అందుకని ముందుగా పోలు రాసిన తర్వాతయితే మేము అన్నీ రెడీ చేసుకొని వెళ్తే వచ్చి మైలలు తీసుకోవచ్చు అని చెప్పి ఫిక్స్ అయినామనమాట. ఇంకక్కడ మొత్తం గూడా జొన్నల్లో అలా డిజైన్ ఏదైతే డిజైన్ రాసారో ఆ డిజైన్ ప్రకారం జొన్నలన్నీ అరేంజ్ చేస్తారు. ఆ తర్వాత బియ్యం పోస్తారు. అండ్ చుట్టూ గూడా 4 దీపం కంచుట్లు గూడా పెడతారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ గౌరమ్మని చేస్తున్నాను. గౌరమ్మ అయితే ఇంటి ఆడపిల్ల మాత్రమే చేస్తారు. సో, అందుకే నేనిక్కడ గౌరమ్మని చేస్తున్నాను. ఇంకా మంచిగా వచ్చిన ఉగ్గు వాళ్ళు గూడా మనకైతే బండారి అంతా వాళ్ళే పెడతారనమాట. కుంకుమ, బండారి, విభూది. ఎందుకంటే మల్లన్న స్వామి గూడా మనకు దేవుడే కాబట్టి. ఇంకా ఇక్కడైతే నేను పచ్చన్నం పెడుతున్నాను గదా! ఇది లాస్ట్‌లో మనకైతే దిష్టి తీస్తారనమాట.